ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన జీవం కలిగిన నామములో, అన్ని నామముల కంటే ఏ నామం కలిగిన యేసు ప్రభు నామములో మీ నివాస స్థలమైన తేజోమహి నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి మిమ్మలను పూజించడానికి ఇచ్చిన సమయం కొరకు స్తోత్ర. మరోసారి స్థలాన్ని మమ్మలను మీ రక్తము ద్వారా శుద్ధీకరించి పవిత్రపరచండి ప్రభా. మరి మీ సన్నిధిలో ఏ విధంగా జీవించాలో, ఎవరి సమస్యలు, ఇబ్బందులు, అక్కరతలతో ఉన్నారు, వారి అవసరతను బట్టి మీరే మాట్లాడుతూ రమ్మని, వాక్యం ఏది ప్రజలు మీ వారు కనుక మీరే నీ వాక్యము ద్వారా మమ్మలను దర్శించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. శ్రీ యేసు నామం శక్తి గల నామం, పాపికి ఆశ్రయ నామం. హల్లెలూయా. శ్రీ యేసు నామం శక్తి గల నామం, పాపికి ఆశ్రయ నామం. భూత బాధితులకు, నానా రోగములకు విడుదలనిచ్చు నామం. భూత బాధితులకు, నానా రోగములకు విడుదలనిచ్చు నామం. గుడ్డి వారిని, కుష్టి రోగం వారిని స్వస్థత పరచు నామం. హల్లెలూయా. శ్రీ యేసు నామం శక్తి గల నామం, పాపికి ఆశ్రయ నామం. అన్ని నామముల కన్నా గొప్పదైన నామం యేసయ్య దివ్య నామం. అన్ని నామముల కన్నా గొప్పదైన నామం యేసయ్య దివ్య నామం. శ్రీ యేసు నామం శక్తి గల నామం, పాపికి ఆశ్రయ నామం. హల్లెలూయా. శ్రీ యేసు నామం శక్తి గల నామం, పాపికి ఆశ్రయ నామం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారం కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును గనుక కన్యకులను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి. దేవుడు దుఃఖములో, శరలో, బాధలో ఉన్న తన ప్రజలను ఆ శర నుండి, ఆ దుఃఖము నుండి విడిపించి సంతోషం, ఆనందం ఇస్తానని దేవుని యొక్క వాగ్దానం. కనుక ఆయన మనకి సంతోషం ఇచ్చే దేవుడు. కాబట్టి దుఃఖములో ఉన్నవారు, అలాగే మరి విచారముతో ఉన్నవారికి దేవుడు సంతోషం ఇచ్చేవాడు. ఈరోజు ఎంతోమంది వారి పరిస్థితులను బట్టి, వారి ఇబ్బందులను బట్టి దుఃఖముతో విచారిస్తూ జీవిస్తున్నారు. అనేకమైన విచారములతో ఉన్నారు. నా బ్రతుకు ఇంతేనని, నా పరిస్థితి ఇంతేనని దిగులుతో
విచారముతో జీవిస్తున్న ప్రతి వారికి దేవుడిచ్చే శుభవర్తమానం, నీ విచారమును నీ దుఃఖమును నేను తీసివేసి నీకు సంతోషం ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మన జీవితంలో ఏ పరిస్థితిని బట్టి మనం దుఃఖపడుతున్నామో, విచారిస్తున్నామో, ఇవన్నీ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించాలంటే మనం ఏం చేయాలి? మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం. మొదటి రాజులు 8వ అధ్యాయము 60వ వచనంలో మనం చూస్తే 61వ వచనము, కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకు ఈ దినమందున్నట్టు ఆయన చేసిన నిర్ణయములను చేసుకొనుటకు మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక. అలాగే 66వ వచనములో చివరి భాగంలో, ఇశ్రాయేలుకు తన జనులకు చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ గుడారమునకు వెళ్ళిపోయిరి. కనుక మనము ఆనందముతో ఉండాలంటే దేవుని యొక్క మాటలను వినాలి, ఆయన చెప్పినట్టుగా మనం జీవించాలి. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించి ఆయన వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటే, బైబిల్ ద్వారా దేవుడు మనకి ఏమైతే బోధిస్తున్నాడో దాని ప్రకారంగా మనం జీవించినప్పుడు నీలో ఉన్న దుఃఖము, విచారము దేవుడు తీసివేస్తాడు. కాబట్టి మనము విధేయత, దేవుడి మాటకి విధేయత చూపించాలి. కనుక విధేయత ఎవరైతే చూపిస్తారో వారి జీవితంలో ఉన్న సమస్యలు, ఇబ్బందులన్నీ దూరపరచబడతాయి. రెండవదిగా 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 20వ వచనములో, 30వ అధ్యాయము 20వ వచనం, 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 20వ వచనములో, యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై విజ్ఞాపన. కాబట్టి హిజ్కియా జనుల కోసమై చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, జనులను స్వస్థపరిచినాడు. అప్పుడు ఇశ్రాయేలు బహు సంతోషం. రాజు హిజ్కియా చేసిన విజ్ఞాపన ప్రార్థన ద్వారా అక్కడ ఉన్న దుఃఖములు, వ్యాధులు తొలగించబడ్డాయి. ఎంతో సంతోషం దేవుడు వారికి ఇచ్చాడు. కాబట్టి మనలో ఉన్న దుఃఖము, విచారము కొట్టివేయబడాలంటే విధేయత చూపించాలి, విజ్ఞాపన చేయాలి. మూడవదిగా లూకాసు సువార్త 15వ అధ్యాయము 24వ వచనములో, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఒకప్పుడు ఇంట్లో దుఃఖము. చిన్న కుమారుడు తండ్రి ఆస్తిని తీసుకుపోయి స్నేహితులతో తాగి, స్నేహితులతో తిరిగి, వేశ్యలతో తిరిగి జీవితాన్ని పాడు చేసుకున్నవాడు బుద్ధి వచ్చినప్పుడు, తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ప్రేమతో ఈ చెడిపోయిన కుమారుడిని చేర్చుకున్నాడు. అప్పుడు ఆ ఇంట్లో గొప్ప ఆనందం, విమోచన. కాబట్టి చిన్న కుమారుడు విమోచించబడ్డాడు పాపం నుంచి. అందుకని గొప్ప సంతోషం ఆ ఇంట్లో ఉంది. కాబట్టి ప్రతి మనిషి కూడా పాపం నుంచి విమోచించబడిన తర్వాత దుఃఖమునకు బదులుగా సంతోషం ఆయన ఇస్తాడు. విచారమును కొట్టివేసి సంతోషం, ఆనందమును దేవుడిస్తాడు. పాపంలో ఉన్నంత వరకు మనిషికి సంతోషం ఉండదు. చిన్న కుమారుడు లోకస్తులతో మరి తాగి తూలి తిరిగాడు సంతోషం కోసం. దాంట్లో నిరాశ మిగిలింది. స్నేహితులు కష్టాలు పాలు చేసి వెళ్ళిపోయారు.
చివరికి బుద్ధి వచ్చినప్పుడు తప్పులన్నీ తెలుసుకొని తండ్రి ఇంటికి వచ్చినాడు. తండ్రి అయితే తన తప్పులన్నీ క్షమించాడు, ప్రేమతో చేర్చుకున్నాడు. కాబట్టి ఈ రోజున నీ పాపం నుంచి విమోచించబడ్డావా? నీ పాపం నుంచి విమోచించబడకపోతే నీకు సంతోషం ఉండదు, దుఃఖమే నీ జీవితంలో. యేసుప్రభు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని విడిపిస్తుంది కనుక యేసుప్రభు నేను పాపిని ఒప్పుకుంటే క్షమిస్తాడు. కాబట్టి దేవుడు విమోచించేవాడు. కాబట్టి మనం సంతోషంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే మొదటిగా ఆయన ఆజ్ఞలకు విధేయత, రెండవదిగా విజ్ఞాపనకర్తలుగా ప్రార్థించేవారిగా ఉండాలి, మూడవదిగా విమోచించబడాలి. చిన్న కుమారుడు ఏ విధంగా పాపం నుంచి విమోచించబడ్డాడో మనం కూడా విమోచించబడితే దేవుడు సహాయం చేస్తాడు. అటు విమోచన దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు దేవా. మరి వారికి ఉన్న దుఃఖాన్ని, ఆనందాన్ని, ఆ యొక్క విచారమును కొట్టివేసి దుఃఖమునకు బదులుగా సంతోషము, ఆనందం ఇస్తానని వాగ్దానం ఇచ్చారు కనుక మరి ఎవరైతే బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, విచారంలో ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, వారందరికీ నీ శాంతి సమాధానం దయచేయి. వారిని మాటకి లోబట్టడానికి సహాయం చేయండి. ప్రార్థించే వారికి ఉండడానికి సహాయం చేయండి. పాపం నుంచి విమోచించబడే వారికి ఉండడానికి సహాయం చేయమని మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజల, అధికారులు, అనారోగ్యంగా ఉన్న వారందరినీ కూడా దర్శించమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ ఈ రోజంతా తోడైండి కాపాడును గాక. ఆమేన్.